బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి విఫలయత్నం చేసిన దొంగ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. దోపిడీ యత్నానికి ముందు తర్వాత వారు ఎక్కడెక్కడ సంచరించారన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలు సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి నెల రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మైలార్దేవుపల్లిలోని ముత్తూట్ వరకు వచ్చి రెక్కీ చేసి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. మహబూబ్ నగర్, సంగారెడ్డిల మీదుగా ముత్తూట్ వరకు చేరుకుని దోపిడీకి ప్రయత్నించింది ముంబై, కర్ణాటక గ్యాంగులుగా గుర్తించారు పోలీసులు. 3 రోజుల క్రితం ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ఇస్నాపూర్లో టవేరాతో పాటు దోపిడీ దొంగల కదలికల్ని గుర్తించారు పోలీసులు. నిన్న దోపిడీ చేయడానికి వచ్చే ముందు ఇస్నాపూర్లోని స్వీట్ హార్ట్ హోటల్ వద్ద కాసేపు ఆగారు. టవేరాతో పాటు క్వాలిస్ వాహనాల్లో దిగిన దుండగులు హోటల్కెళ్లి స్నాక్స్, టీ తీసుకున్నారు. కాసేపటికి మళ్లీ వాహనాల్లో బయలుదేరారు. మైలార్దేవుపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి విఫలయత్నం చేసిన ముఠాలో గ్యాంగ్ లీడర్ సర్దార్తో పాటు మరో 6 నిందితులను గుర్తించారు పోలీసులు. సర్దార్, బంటి, అర్జున్ శెట్టిలు దోపిడీకి యత్నించారు. 4 నెలల క్రితం గుజరాత్లోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి విఫలయత్నం చేసింది కూడా ఈ ముఠాయేనని పోలీసులు భావిస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ కోసం నెల రోజుల ముందు నుంచి దొంగల ముఠా రెక్కీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చెక్ పోస్టుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అందులో 3 గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి పాల్పడ్డ దొంగల గురించి పోలీసులు ఏమంటున్నారు? అయితే ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి విఫలయత్నం చేసిన దోపిడీ దొంగల ముఠా గురించి పూర్తి ఆధారాలు ఇప్పుడిప్పుడే పోలీసు అధికారులకు వస్తున్నాయి. దీంతో ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటక, ముంబై చెందిన గ్యాంగ్ లో గుర్తించారు. దీనికి ఈ గ్యాంగ్ లీడ్ చేస్తుంది సర్దార్ అలియాస్ టైగర్. ఈ గ్యాంగ్ లీడ్ చేస్తున్నాడు. ఈ గ్యాంగ్ గతంలో కూడా ఏదైతే గుజరాత్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి దోపిడీకి ప్రయత్నించింది. 4 నెలల క్రితం గుజరాత్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లో ఇదే విధంగా దోపిడీకి ప్లాన్ చేసి దోపిడీ అటెంప్ట్ చేయగా అక్కడ కూడా ఇదే మాదిరి ఫెయిల్ అయింది. అయితే 4 నెలల నుంచి ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దోపిడీకి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మైలార్దేవుపల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ చేసేందుకు వీళ్ళు నెల రోజులుగా రెక్కీ చేసినట్లుగా పోలీసులకు పూర్తి సీసీ ఫుటేజ్ ఆధారాలు లభ్యమైనాయి. ఏదైతే మహబూబ్ నగర్ మీదుగా కొన్నిసార్లు అటు ముత్తూట్ వరకు రావడం జరిగింది. అటు ముత్తంగి టోల్ ప్లాజా నుంచి కొన్నిసార్లు ఇటు హైదరాబాద్ నుండి ముత్తూట్ ఫైనాన్స్ వరకు రావడం జరిగింది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చి వెళ్లిపోవడం ప్రధానంగా చేశారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో ప్రతిసారి కూడా హైదరాబాద్ టోల్ ప్లాజా సమీపంలో ఉండే కొన్ని హోటళ్లలో స్టే చేయడం కావచ్చు, అక్కడ హోటళ్లలో స్నాక్స్ తీసుకోవడం కావచ్చు పరిమాణం జరిగింది. అయితే నిన్న దోపిడీ చేయడానికి ముందు 6.5 గంటల ప్రాంతాలను కూడా ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఇస్నాపూర్ సమీపంలో ఉన్న స్వీట్ హార్ట్ అనే ఒక హోటల్లో వీళ్ళు దాదాపు అరగంట పైగా టీ స్నాక్స్ తీసుకున్నట్లుగా పోలీసు అధికారులకు పూర్తి సాక్ష్యాలు కూడా లభ్యమైనాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం 7 సభ్యులు కూడా ముఠాని అధికారులు ప్రస్తుతానికి గుర్తించారు. అయితే వీళ్ళు 2 వాహనాల్లో ఇక్కడికి మొత్తానికి రావడం జరిగింది. అయితే నిన్న ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి ప్రయత్నం చేస్తున్న తరుణంలో అక్కడ అలారం మోగిన తర్వాత లోపల ఉన్న 5 ఏకకాలంలో బయటికి పారిపోయారు. అయితే అప్పుడే బయట ఉన్న టవేరాలో ఒకరు ఆ డ్రైవర్ ఉన్నారు, తర్వాత క్వాలిస్ లో మరొక డ్రైవర్ ఉన్నారు. వీళ్ళంతా 2 భాగాలుగా రెండు టీములుగా విడిపోయి పారిపోవడం జరిగింది. అయితే ఒక టీము ఈ టవేరా వెహికల్ తీసుకొచ్చి హ్యాపీ హోమ్స్ లో పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇంకొక టీము ఆ బయట ఏదైతే పిల్లర్ నెంబర్ 174 దగ్గర ఇంకొక టీము ఆ క్వాలిస్ వెహికల్ లో వెయిట్ చేశారు. అయితే ఈ టవేరా వెహికల్ ఎక్కడైతే హ్యాపీ హోమ్స్ లో పెట్టిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్లి 174 పిల్లర్ దగ్గర ఉన్న క్వాలిస్ లెక్కి పారిపోయినట్లుగా పూర్తి ఆధారాలు లభ్యమైన. దీనికి సంబంధించి పూర్తిగా అన్ని కోణాల నుంచి కూడా అధికారులు పూర్తిగా విచారణ చేస్తున్నారు. అయితే బంటి, సర్దార్ వీళ్ళిద్దరు కూడా ముంబై చెందిన వాళ్ళు. వీళ్ళతో పాటు కర్ణాటక చెందిన గ్యాంగ్ ఉన్నది. అయితే వీళ్ళకి పూర్తిగా లీడ్ చేసింది అర్జున్ శెట్టి అని చెప్పి గుజరాత్ చెందిన ఒక నాయకుడు వీళ్ళకు ఉన్నాడు. అయితే అర్జున్ శెట్టి ప్రధానంగా చూసినట్లయితే గతంలో హైదరాబాద్ లోని ఐబిఎస్ లో జరిగిన రాజేశ్వరి జ్యువెలర్స్ లో భారీ దోపిడీ జరిగింది. ఆ దోపిడీ కేసులో కూడా ఈ అర్జున్ శెట్టి కూడా ప్రధాన నిందితుడు. అర్జున్ శెట్టి గ్యాంగ్ కలిసి ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్టుగా ప్రస్తుతానికి పోలీసు అధికారులకు అంచనాకు వస్తున్నారు. అయితే దీంట్లో ఇంకా సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికీ 20 బృందాలను కూడా అన్ని రాష్ట్రాలు పంపడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఆంధ్రతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత ముంబై, పూణే కొన్ని ప్రాంతాలు కూడా ఇప్పటికీ కొన్ని టీమ్స్ కూడా ఇప్పటికే పంపించారు. అయితే టీమ్స్ సంబంధించిన లీడ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికీ ఏదైతే నిన్న దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ ఫోటోల ఆధారంగా ముంబైకి ఈ ఫోటోలు పంపించి
గతంలో అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతానికి తెప్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.